ఈ వీడియోలో కొంచెం డిఫరెంట్ టాపిక్ గురించి మాట్లాడదాం. ఒకటి ఏంది అంటే అలాంగ్ విత్ బీయింగ్ అన్ ఆర్థోపెడిషియన్, నేను ఆర్థోపెడిక్ డాక్టర్ కాకుండా నేను ఒక పవర్ లిఫ్టర్ యాజ్ అ హై లెవెల్లో కంపీట్ చేస్తాను. అండ్ నాకు మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఉంది. మోర్ దెన్ 10 years, అప్ టు 15 years వరకు నేను ట్రైన్ అయినాను మార్షల్ ఆర్ట్స్లో, ఇంక్లూడింగ్ కరాటే అండ్ కిక్ బాక్సింగ్. సో ఇవి స్పోర్ట్ రిలేటెడ్ కొన్ని థింగ్స్ అండ్ ఒక లైఫ్ ఫిలాసఫీ గురించి చెప్తాను. ఒకటి ఏంటి అంటే ఒక కామన్ థింగ్ మనం చూద్దాం. ఒక స్పోర్ట్ ప్లేయర్ ఎంత పవర్ జనరేట్ చేయగలుగుతారో, సపోజ్ ఒక బాక్సర్ ఒక పంచ్లా, ఒక క్రికెట్ ప్లేయర్ ఒక త్రోలా కానీ షాట్లా కానీ, లేదంటే ఒక వెయిట్ లిఫ్టర్ ఒక పుష్లా కానీ. సో ఇవన్నీ నార్మల్ పర్సన్ ఎందుకు జనరేట్ చేయలేరు అంటే నెంబర్ 1 థింగ్ ఇస్ టెక్నిక్ అండి. సపోజ్ ఒక బాక్సర్ త్రో చేసే పంచ్కి ఎదురోడు కన్వేరి పడిపోతాడు, నాకౌట్ అయిపోతాడు. కానీ నార్మల్గా పర్సన్ ఆ పంచ్ చేయలేరు. సో ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సపోజ్ ఒక క్రికెట్ ప్లేయర్ ఉన్నాడు, మీకు క్రికెట్లో బాల్ తీసుకొని బౌండరీ దగ్గర మీరు ఇట్లా ఇసిరేస్తే ఆ బాల్ 10 అడుగులు కూడా ముందుకు వెళ్ళదు స్పీడ్గా. కానీ మీరు నోటీస్ చేయండి, ఒక ఫీల్డర్ బౌండరీ దగ్గర బాల్ పిక్ చేస్తే ఫస్ట్ బాల్ పిక్ చేసి డబుల్ స్టాన్స్లోకి వచ్చి ఫార్వర్డ్ మూమెంట్ తీసుకొని హిప్ స్వింగ్తోనే త్రో చేస్తారు బాల్ని. సో ఈ మూమెంట్తోనే చాలా దూరం నుంచి బాల్ ఇసిరేయగలుగుతారు, మాక్సిమం స్పీడ్ జనరేట్ అవుతుంది. సో ఇట్లనే ఒక బాక్సర్ కూడా ఒక మాక్సిమం డెవస్టేటింగ్ పంచ్ త్రో చేయాలి అంటే ఫస్ట్ థింగ్ బాడీ వెయిట్ని షిఫ్ట్ చేసి త్రో చేస్తారు. సో ఈ త్రో చేస్తే ఇది పంచ్ కాదు, దీంట్లో పవర్ లేదు, దీంట్లో కూడా పవర్ లేదు. సో సపోజ్ ఒక బాక్సర్ పంచ్ త్రో చేయాలనుకుంటే ఫస్ట్ ఫుట్ మూమెంట్తోనే, తర్వాత బాడీ హిప్ నుంచి పవర్ జనరేట్ చేస్తారు ఇట్లా కానీ, లేదంటే ఫుల్ పవర్తోని కానీ, లేదంటే సపోజ్ అప్పర్ కట్ కానీ. సో ఆ పవర్ అంతా లెగ్స్ నుంచి వస్తుంది. సో ఒక జాయింట్ ఇంకో జాయింట్ని పుష్ చేస్తుంది. దిస్ ఈస్ కాల్డ్ కైనెటిక్ లింకింగ్. ఇది అంటే ఒక జాయింట్ ఇంకో జాయింట్ని పవర్ ఇస్తుంది. సో మ్యాక్సిమం పవర్ లెగ్స్ నుంచి జనరేట్ అవుతుంది ఆ బాడీ వెయిట్తోని అండ్ లెగ్స్తోని. అండ్ ఇంపాక్ట్ పాయింట్లు ఏమవుతుంది అంటే మనకు జాయింట్ స్టాకింగ్ అంటారు. అంటే ఒక జాయింట్ ఆ లైన్ ఆఫ్ ఫోర్స్లోనే ఇంకో జాయింట్ ఉంటుంది. సపోజ్ జాయింట్ స్టాకింగ్ లేదు, ఇట్లా పని చేశారు అనుకోండి, మనకు ఆ ఇంపాక్ట్ అంతా కంప్లీట్లీ మీ జాయింట్స్ మీద పడుతుంది. సపోజ్ రాంగ్ యాంగిల్లో పని చేశారంటే. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనకి కైనెటిక్ లింకింగ్ నేర్చుకోవడం. ఇవన్నీ ఇది తెలియకుండా పంచ్ చేసిర్రు అంటే పంచ్ చేసే టోన్కే ఎక్కువ ఇంజురీ అవుతుంది. 100% పంచర్కే మీకు కొట్టే టోన్కి తినే టోన్ కన్నా ఎక్కువ ఇంజురీ అవుతుంది. అందుకే కామన్లీ వాట్ మై ఫిలాసఫీ ఇస్ ఈవెన్ మీరు పంచ్ చేసే టోన్కి వదిలేసేయండి, మీరు స్ట్రీట్ ఫైట్ వదిలేసేయండి. ఈవెన్ బాక్సింగ్ రింగ్లో కూడా ఇంత ట్రైనింగ్తో, అంటే ఇయర్స్ అండ్ ఇయర్స్ ఆఫ్ ట్రైనింగ్తో, ఇంత సేఫ్టీ ప్రికాషన్స్తో కానీ హ్యాండ్ లోపల ర్యాప్ చేసుకొని గ్లవ్ వేసుకున్న హ్యాండ్ లోపల ఫ్రాక్చర్స్ బాక్సర్స్కి అవుతాయి. సో ఇంత సేఫ్టీతోని కూడా ఉంటే ఒక స్ట్రీట్ ఫైట్లో ఇంజురీ అయ్యేది వెరీ మచ్ ఇన్నెవిటబుల్ అండి. మీరు చాలా సీరియస్గా ఫైట్ చేస్తున్నారు అంటే. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంపాక్ట్ రాంగ్ ఉంటే కొట్టేటోని ఫింగర్స్ ఫ్రాక్చర్ కాగలుగుతాయి, ఎల్బోకి దాకగలుగుతుంది, షోల్డర్కి దాకగలుగుతుంది, చిన్న థంబ్ అట్కాయించినా కూడా థంబ్ ఫ్రాక్చర్ కాగలుగుతుంది. సో అందువల్ల మై మెయిన్ కోర్ ఫిలాసఫీ ఈజ్ ఒక స్ట్రీట్ ఫైట్ అనేది ఏదైతే మీకు రోడ్డు మీద గొడవలు అయితే ఇటువంటి దాని నుంచి లైఫ్లో ఎప్పుడూ దూరం ఉండండి దాని నుంచి. ఎందుకంటే దీనితోనే జరిగే నష్టం కాకుండా ఇంకేం లేదు ఆడ. మీకు కొట్టేటోనికి, మీకు ఇన్ఫ్యాక్ట్ తినేటోడు చేతులు నమస్తే పెట్టి తింటున్నా కానీ మీకు దెబ్బలు తాకుతాయి. మీరు పంచ్ స్కల్ మీద కొట్టినా కానీ మీ చెయ్యి ఎరుగుతుంది, మీరు చెంప మీద కొట్టినా కానీ మీ చెయ్యికి దెబ్బ తాకుతుంది. సో దీనివల్ల వచ్చే నష్టాలు తప్ప లాభాలు లేవు. ఎందుకంటే ఫస్ట్ థింగ్ మీకు రోడ్డు మీద పనికిరానంతో గొడవ అవుతుందంటే మీరు లైఫ్లో మీరు వాడిని ఫస్ట్ టైం చూసి ఉంటారు, మీరు వాడిని వదిలేస్తే మళ్ళీ చూడరు. సో వానితో మీకు సంబంధం లేదు. అండ్ వాడు చేసే తప్పు ఇంకెవడైనా చేయగలుగుతాడు, ఏ రోజైనా చేయగలుగుతాడు. దీనివల్ల మీ లైఫ్ నాశనం అయిపోగలుగుతారు. ఒక్క థంబ్ ఇరిగినా కానీ మీకు ప్రొఫెషనల్లీ యూఆర్ ఆల్మోస్ట్ డిసేబుల్డ్ అండి. మీరు ఒక సర్జన్ అయితే థంబ్ ఇరిగితే మీరు సర్జరీ చేయలేరు. మీకు ఒక ఆర్టిస్ట్ అయితే థంబ్ ఇరిగితే మీ లైఫ్ ఫినిష్. మీకు ఒక ఐటీ ప్రొఫెషనల్ కానీ ఇవి కానీ, లేదంటే ఈవెన్ మాన్యువల్ లేబర్ అయినా కానీ మీరు చేసే హెవీ వర్క్ కూడా ఒక ఫింగర్ ఏది ఇరిగినా కూడా మీకు ఎంత పర్ఫెక్ట్ సర్జరీ చేసి ఫిక్స్ చేసినా కూడా దానికి కొద్ది వరకు స్టిఫ్నెస్ ఉంటుంది ఒకటి. సెకండ్ థింగ్ ఏంటి అంటే ఆ లీగల్ ఇష్యూస్ వస్తాయి మనకి. మీకు ఎవ్వరు కొట్లాడినా కూడా అది ఒక పోలీస్ కేసు అవుతుంది. అది మీకు పర్మనెంట్లీ మీ లైఫ్లో ఉండిపోతుంది. మీకు దానివల్ల పాస్పోర్ట్స్ ఇష్యూ కావు, మీకు వేరే కంట్రీస్కి పోవడం కష్టం అవుతుంది. అండ్ దానివల్ల వచ్చే లాభం ఏముంది, వాడు ఒక మాట అంటాడు, మీరు ఒక మాటతో సరిపెట్టుకునేదాన్ని లైఫ్ని నాశనం చేసుకునే వరకు తెచ్చుకోవద్దు. అక్కడ పరువు లేదు, మర్యాద లేదు, ఏం లేదు అక్కడ. మీకు దాంతో వచ్చేది ఏం లేదు. సో ఓన్లీ థింగ్ ఇన్ని మార్షల్ ఆర్ట్ స్కిల్స్ మీరు స్ట్రీట్లో వాడాలా అంటే మీ లైఫ్కి రిస్క్ ఉన్నప్పుడు వాడాలి మీరు. అంటే మీకు వాని వల్ల ప్రాణానికి ప్రమాదం ఉంది, మీరు పారిపోలేరు, ఏం చేయలేరు, అటువంటి సిచ్యువేషన్లో మీ స్కిల్స్ వాడాలి, డిఫెండ్ చేసుకోవాలి. కానీ అది కాని సిచ్యువేషన్లో ఎప్పుడైనా కూడా స్ట్రీట్ ఫైట్ అనేది అవాయిడ్ చేయండి. మాటలతో సరిపోయేదాన్ని, లేదంటే ఏదైనా సెటిల్ చేసుకునేదాన్ని, లేదంటే మెయిన్ థింగ్ మనకి త్రూ పోలీస్ కానీ లీగల్ సిస్టమ్ కానీ హ్యాండిల్ చేయండి. ఇప్పుడు స్ట్రీట్ ఫైట్లోకి వెళ్ళకండి. నాది ఇంకో ఫిలాసఫీ ఉంది లైఫ్లో. సపోజ్ చాలామంది ఇరిటేట్ అయ్యి కొట్లాడుతుంటారు రోడ్డు మీద. సపోజ్ నేను వెళ్తున్నాను,
ఎవరైనా ఇరిటేట్ చేశారు, సిగ్నల్ని బ్లాక్ చేశారు అంటే. కానీ నాకు ఒక ఇంపార్టెంట్ సర్జరీ ఉందనుకోండి ఆ రోజు, నేను వాంతో పెట్టుకునే కొట్లాట వల్ల నా కెరియర్ నాశనం అవుతుంది. సో అందువల్ల మీ లైఫ్ని ఒకటి అట్లనే ఇమాజిన్ చేయండి. మీకు పెట్టుకునే ప్రతి గొడవ వల్ల, ఫిజికలే కాదు వర్బల్ గొడవ వల్ల కూడా, మీకు ఇంట్లో పెట్టుకునే గొడవల వల్ల కూడా, మీరు పెట్టుకునే ప్రతి ఆర్గ్యుమెంట్ వల్ల ఎదురోని మైండ్ మార్చారు మీరు, కానీ మీ లైఫ్ వెనకబడుతుంది. మీరు ప్రతిరోజు మీరు పెట్టుకున్న ప్రతి ఆర్గ్యుమెంట్ మీకు ఒక స్పీడ్ బ్రేకర్ లాంటిది లైఫ్లో. సో ఏదైనా కానీ ఆర్గ్యుమెంట్స్ నుంచి దూరం ఉండండి. మీరు కొట్లాడితే, ఆర్గ్యూ చేస్తే ఎవ్వరు మైండ్ మారరు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక టీవీ ఛానల్ ఉంటుందండి, 5 బాక్సులలో 5 మంది వస్తారు. ఒకడిని మాట్లాడకుండా ఇంకోటి అరుస్తూనే ఉంటాడు. ఫైనల్గా ఒక్కడి మైండ్ ఇంకోటి మార్చాడు. అందరు అట్లనే ఇంటికి వెళ్తారు, అదే ఒపీనియన్తో వెళ్తారు. సో మీరు అరిసి ఇవన్నీ చేసి ఎవరిని మార్చలేరండి. మీరు పొలైట్గా ఉండి క్లియర్గా మాట్లాడితేనే వేరేవాడు ఎదురోడు మనకి చేంజ్ అయ్యేది. అండ్ ఎన్నోసార్లు వాడు కూడా తప్పని పరిస్థితుల్లో ఏదో ఒక ఫ్రస్ట్రేషన్లోనే మాట్లాడతారు. సో దీన్ని చూసి యాజ్ అ ఫిలాసఫీ, స్టే అవే ఫ్రమ్ ఎనీ కైండ్ ఆఫ్ ఫైట్స్. తప్పని పరిస్థితి వచ్చింది, ఎదురోడు మీకు హార్మ్ చేయడానికి చూస్తున్నాడు అంటే అటువంటి సిచ్యువేషన్లోనే మీ సెల్ఫ్ డిఫెన్స్ స్కిల్స్ వాడండి. థ్యాంక్ యూ.